నేటి ఆధునిక కాలంలో మానవుడు అనేక రుగ్మతలతో తరచూ బాధపడుతున్నారని, అటువంటి రోగ నివారణకు సృష్టిలో ప్రకృతి అందించే కూరగాయలతో ఉపశమనం పొందవచ్చని, జన్మ నక్షత్రాలను బట్టి పట్టి పీడించే గ్రహస్థితిని సైతం మార్చుకోగలిగిన సామర్థ్యం శాకాహారానికి మాత్రమే ఉందని సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య అలియాస్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెంలోని శేషాద్రి నగర్ నందు ది జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో గౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యాన మందిర అనుబంధ మైత్రేయ మందిరంలో కాయగూరల వాడకం, వాటిపై అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు కాకి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి విక్రమాదిత్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. మిగతా ఆహారం, సమ్మిళిత పదార్థాల వినిమయం, శరీరంలో ఉన్న హార్మోన్లు, జీవనాడుల ప్రభావాన్ని ఏ విధంగా అధిగమించాలి అనే విషయాలను పలు ఉదాహరణలను వ్యక్తపరుస్తూ వివరించిన తీరు చూపర్లను ఆకట్టుకుంది. పూర్వకాలంలో జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు బూడిద గుమ్మడికాయ వినియోగించేవారని, అప్పట్లో శరీరంలో ఉండే గ్యాస్ పోయి ఆరోగ్యవంతమైన జీవనం సాగించేవారని, కీళ్ల నొప్పులు లేకుండా ఉండేవారని అన్నారు. వంకాయ తగిన మోతాదులో విధిగా తీసుకోవాలని, అదే విధంగా గోరుచిక్కుడు ఆవశ్యకత గురించి కూడా వివరించారు. మార్కెట్ లో లభ్యమయ్యే పండ్లను స్వీకరించాలని, 80% ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే దేశవాళీ కూరగాయలు, పండ్లను స్వీకరించాలని, 20% మాత్రమే వండిన శాకాహారాన్ని తీసుకోవాలని అన్నారు. ఆదిత్య హృదయ పారాయణం పఠించాలని, వేకువజామునే లేచి సూర్యోదయ సమయంలో చేసే వ్యాయామం, నడక వలన సగం రోగ నివారణకు దోహదపడుతుందని వివరించారు. ఉదయం సూర్యశక్తి, సాయంత్రం చంద్రశక్తి మూలాలుగా ఉంటారని, అందుకే రాత్రి సమయంలో మిరియాలతో పాలు సేవించాలని అన్నారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు, మొలకెత్తిన గింజలు, ప్రకృతిలో లభించే వివిధ రకాలైన కూరగాయలతో చేసిన పదార్థాలు, జ్యూస్లను ఏర్పాటు చేస్తూ చేసిన ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. LED వాల్స్ ఏర్పాటు చేయడంతో మైత్రేయ మందిరం లోపల బయట విక్రమాదిత్య చేసిన సుదీర్ఘ ఉపన్యాసాన్ని కదలకుండా పలువురు తిలకించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తటవర్తి కృష్ణ, కొలనువాడ శిరీష, పాలడుగుల సురేష్, వందనపు కుమారి తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రుగ్మతలకు సంబంధించిన వేసిన ప్రతి ప్రశ్నకు విక్రమాదిత్య సమాధానాలు చెప్పారు. చిన్నపిల్లలు పాలు సేవించవచ్చని తెలిపారు. వంకాయ కారణంగా దురదలు రావని స్పష్టం చేశారు. షుగర్ వ్యాధి నివారణకు బీరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుందని అన్నారు. ఆదిత్య హృదయంతో ప్రారంభిద్దాం. ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి, ఆరోగ్యమే మహావాక్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. అందరూ మర్చిపోయాం. ప్రారంభిద్దాం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం స్తృష్ట్వాగం సస్తానుభిః, దశేమ దేవహితం యుదాయుః, స్వస్తి న ఇంద్రో వజ్ర, స్వస్తి నస్తాక్కో అరిష్టనేమిః. మనం మంగళవాచనం అన్నమాట. ఇది అందరూ వినాలి, ప్రతిరోజు అనుకోవాలి. అందరికీ ఆదిత్య హృదయం వచ్చండి, కంఠం కలుపుతారు. రోజులు ఎలా గడుస్తున్నాయి? ప్రాక్టీస్ మొదలు పెట్టండి. 2020 మార్చ్ 22వ తారీఖు నా పుట్టినరోజు. నేను ఒక కోరిక విశ్వాసం వదిలేశాను. ఒక్క ఆదివారం అయినా నేను చికెన్ షాపు, మటన్ షాపు సెలవు ఉంటే చూడగలనా అనే ప్రశ్న వదిలేశాను. యూనివర్సిటీ 2020 మార్చ్ 22వ తారీఖు నాకు రిటర్న్ వచ్చింది, రిప్లై వచ్చింది. ఎస్, నీ కోరిక చిన్నది కాదు, నెరవేరుతుంది. నెరవేరింది. జనతా కర్ఫ్యూ అనౌన్స్మెంట్ ఆ రోజు అండి. అది నా పుట్టినరోజు రోజు ఎందుకు రావాలి? ఆ రోజు ఆదివారం 21వ తారీఖు సాయంత్రం అప్పుడు అనౌన్స్ చేశారు మోడీ గారు, రేపు నుంచి జనతా కర్ఫ్యూ. అలా 2 ఏళ్ల పాటు కోవిడ్ పుణ్యం అంటూ అంటే ఇది నెరవేరుతుంది. అప్పుడే జరిగిన వెంటనే 2020 మార్చిలో జరిగింది. సెప్టెంబర్లో నేను సన్ స్పిరిచువల్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేశాను. ఇది ఇక్కడతో ఆగకూడదు, ఇది వెళ్ళాలి అంటే భగవంతుడు సంకల్పం చేశాను. అప్పుడు ఆదిత్య హృదయ పారాయణాలు మొదలు పెట్టించాను. మహాసౌర యాగం చేశాను 2021 ఫిబ్రవరిలో 31 రోజులు అరుణము సౌరము పారాయణం చేస్తూ ఒక యాగం అంటే మన ఇళ్లలో మనం హోమం చేస్తాం. అది ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం. అప్పటికి ఇంకా అరుణ పారాయణాలు, సౌర పారాయణాలు 14 రోజులే చేసేవారు. 12 రోజులు 14 రోజులు చేస్తాం. కొంచెం కడుగు పెద్దది. ఉదయం 6 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 3 గంటల వరకు కూర్చోవాలి. అసలు ముందు ఇది చేయగలనా అని నేనే కూర్చున్నాను. 30 రోజులు నేను నా భార్య ఇద్దరు కూర్చున్నాను. నేను చేయగలిగాను అంటే ఇది అందరూ చేయగలుగుతాను. దాన్ని మన జనాల్లో అక్కడ వేసినటువంటి పునాది ఆదిత్య హృదయ పారాయణం బయటకు వచ్చి ఈ రోజు అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ జరిగేంత వరకు తీసుకెళ్ళి రాముల వారి ద్వారా వచ్చింది అన్నిటిగా వాడుకున్నాడు. మనం చాలా ఎక్కువ చేసాండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదిత్య హృదయ పారాయణాలు పెరిగింది. ఆదివారాలు మాంసాహారం విసర్జించడం మొదలు పెట్టారు. చాలా సూర్య వంశీయుడు రాముల వారు అంటే రామరాజ్య పరిపాలనకి మనం అందరం కూడా సంసిద్ధులు అయ్యాం. మనకంతా కూడా ముందున్నదంతా కూడా మంచిగా ఆదిత్య హృదయ పారాయణమే శరణ్యం అండి. వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా చెప్పింది. రాముల వారు ఇక రాముల వారే
ఆయనకి ఇబ్బంది వచ్చి పట్టించాడు, అంతే కదా. రాముల గారు ఆయన వేదాలు తెలుసు, అన్ని తెలుసు. ఆయన యజ్ఞానాలతో అశ్వమేధ యాగం కూడా చేశారు ఆయన. మరి యుద్ధ రంగంలో యుద్ధ సమయంలో ఆయన ఆదిత్య హృదయాన్ని ఎందుకు చదివారు? మార్గదర్శకుడు ఆయన, అందుకు యుగ పురుషుడు ఆయన, మనిషిగా జన్మతీసి ఆయన అవలంబించినటువంటి స్తోత్రం. రాముల గారు కష్టం వచ్చిందండి, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే లౌకికమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే కంపల్సరీ ప్రతి నిత్యము ఆదిత్య హృదయ పారాయణం చేయాలి.